హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో ప్రీవియస్గా మనం ఏసిఎల్ టేర్ గురించి ప్లస్ ఏసిఎల్ టేర్ అయితే వచ్చే ఇన్స్టెబిలిటీ ప్లస్ ఏసిఎల్ సర్జరీ ఎవరికి అవసరం అనే ఒక దాని మీద డిస్కస్ చేసుకున్నామండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఏసిఎల్ సర్జరీ చేసాము. ఏసిఎల్ సర్జరీలో చాలామంది మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే, మన బాడీలోనే టెండాన్ తీసి ఆ లోపల లిగమెంట్ ఏదైతే కట్ అయిందో ఆ లిగమెంట్ బదులు ఈ టెండాన్ని రీప్లేస్ చేసి పెడతామని చెప్తామండి. సో అవి టెండాన్స్ ఏ టెండాన్స్ తీసుకుంటాం? నార్మల్గా మనకి హ్యామ్స్ట్రింగ్, మోస్ట్ కామన్గా హ్యామ్స్ట్రింగ్ టెండాన్స్ అంటే మనకి థై బ్యాక్లో ఉండే మజిల్ టెండాన్స్ తీసుకుంటామండి రీకన్స్ట్రక్షన్కి. వాటితో పాటు మనకి పటెల్లార్ టెండాన్, పటెల్లార్ టెండాన్, బోన్ గ్రాఫ్ట్ అని ఉంటుందండి. అంటే మనకి మోచిప్ప కింద ఏదైతే ఒక టెండాన్ ఉంటుందో ఆ టెండాన్ తీసుకుంటాము. దాంతోపాటు క్వాడ్రిసెప్స్ టెండాన్ గ్రాఫ్ట్ తీసుకుంటాం. అండ్ కొంతమందిలో పెరోనియస్ లాంగస్ టెండాన్. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ కామన్గా యూజ్ చేసేదైతే హ్యామ్స్ట్రింగ్ టెండాన్ గ్రాఫ్ట్. అండ్ ఈ టెండాన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ డిమాండ్స్ బట్టి ఏ టెండాన్ వాడాలనేది డిసైడ్ చేస్తాం.